కానీ ఈ ప్రొటెస్ట్లు మనం చూస్తే అసలు మీడియాలో గమనించింది ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషను పేపర్ లీక్తో మొదలై అసలు ఓవరాల్గా నరేంద్ర మోడీ 12 ఇయర్ రూల్కు వ్యతిరేకంగా ఒక ధిక్కార స్వరం లాగా అనిపించింది. 100% మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూడండి. ఈ గవర్నమెంట్ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళు మణిపూర్ను కూడా ఇలాగే హ్యాండిల్ చేశారు, రైతులను కూడా ఇలాగే హ్యాండిల్ చేశారు, రెజ్లర్స్ని కూడా ఇలాగే హ్యాండిల్ చేశారు. పవర్ 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 పెట్టుకొని. బట్ రైతులను చూడంగానే ఇట్ బికేమ్ అగేన్స్ట్ మోదీ కదా. పంజాబ్ తిరగలేదు అది. ఇది కూడా అలాగే అవుతుంది కదా. 400 పార్ నుంచి 240కి వచ్చిన దానికి మేజర్ రీజన్ వాళ్ళు రైతుల్ని వెనక్కి పెట్టిందే కదా. సో ఇదేమవుతుందంటే ఫస్ట్ ఇట్ ఈస్ అ సిస్టమ్. అథారిటీలో ఉన్న ఒక రూలింగ్ పార్టీని పిల్లలు అడిగారు. ఎప్పుడైతే అది ఒక పార్టీగా బిహేవ్ చేసిందో పవర్ కోసం, ఇలాంటి ఒక డెఫినెట్లీ ఇట్ విల్ గో బికాజ్ ఎవడు సత్తాలో ఉన్నాడో ఆ పొలిటికల్ పార్టీనే కదా ఈ దెబ్బతినాలి. ఇది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదని. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎవడో ఒకడు మూర్ఖుడు ఉన్నాడు, ఒక మినిస్టరు, ఎవడో ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఒక ఇన్స్పెక్టర్ అంటే మాట్లాడచ్చు మనం. బట్ ఒక గవర్నమెంట్ విచ్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ, విచ్ వాజ్ అ పొలిటికల్ పార్టీ, షుడ్ బి అ గవర్నమెంట్. కంటిన్యూస్గా ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంకేం చేస్తారు నెక్స్ట్? ఇట్ విల్ బి అగెయిన్స్ ద పొలిటికల్ పార్టీ. మీరు దేవుడు అంటారు, ధర్మం అంటారు, 2 crore జాబ్ అంటారు, ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడు మీరే మనల్ని కొడతారా? మీరు మా మాటలను వినరా? సో డెఫినెట్లీ ఇట్ విల్ బి అగెయిన్స్ ద సిస్టమ్ విచ్ హెస్ బికమ్ అ రెజీమ్. ఒక అథారిటేటివ్ అవ్వగానే అంటే కొడతారా? అంటే ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీస్ రోలు మీరు గమనించుంటారు కదా. అంటే వాళ్ళు కొంతమంది ఎంపీలు వచ్చి అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు, పార్లమెంట్లో కాస్త రైజ్ చేశారు. కానీ మీకు అంతకుముందు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్ చూస్తే పైకి పొలిటికల్ పార్టీ కనబడకపోయినా అప్పుడున్న అపోజిషన్ కీలక పాత్ర పోషించింది. నాకేమనుకుంటున్నా ఇప్పుడు అపోజిషన్ రోల్ ఎలా చూస్తారు? అంటే అపోజిషన్ రోల్ అనేది మీరు అపోజిషన్ రూలింగ్ పార్టీ. మొన్న నన్ను ఒక ఇంటర్వ్యూ అడిగాడు, నేను అపోజిషన్ ఎంపీలు అందరూ వస్తున్నారు మీ ప్రొటెస్ట్కి, అంటే మీరు అందరూ కుట్ర చేస్తున్నారు అంటే మీరు అపోజిషన్ ఎంపీని మీరు చూస్తున్నారు, మేము పార్లమెంటేరియన్ ఇస్ కమింగ్ అంటున్నాం. ఎందుకు బీజేపీ ఎంపీలు వస్తే వద్దన్నారు కదా? వద్దన్నాం కదా మనం. టీఎంసీ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, వస్తారండి వాళ్ళు పార్లమెంటేరియన్స్. మనం పొలిటికల్ పార్టీ కాదు ఇక్కడ. ఈ పిల్లలు ఇప్పుడు నేను వెళ్ళాను కదా, నేను ఎక్కువ మాట్లాడిన స్టేజ్ మీద బికాజ్ ఐఎమ్ నాట్ అ లీడర్. నాకు ఇప్పుడు కూర్చొని సెల్ఫీ తీసుకుని నేను లీడర్ అనాల్సిన అవసరం లేదు. నా అవసరం ఏంటంటే పిల్లలకి సివిల్ సొసైటీ నుంచి మనం కొంచెం గౌరవించేవాడు మనకు అండగా ధైర్యంగా ఉన్నాడు అనేదే మా విషయమే తప్పితే, లేకపోతే సౌరవ్ వాళ్ళే మాట్లాడాలి. పబ్లిక్ ఇంటలెక్చువల్ సపోర్ట్ ఉండాలి. అది 100%. నసరుద్దీన్ షా ఎందుకు వస్తాడు, షబన్ ఆజ్మీ ఎందుకు వస్తుంది? వాళ్ళకేం మీలాంటి వాళ్ళకేం పాపులారిటీ కాదు. బట్ పార్లమెంట్ అపోజిషన్ పార్టీ కూడా నేనేం చెప్తున్నా అంటే చూడండి, అపోజిషన్ పార్టీ ఒక శిక్షణ వ్యవస్థ ఇష్యూ బేస్డ్ ఎప్పుడు చేశారని, ఎప్పుడు చూసినా రూలింగ్ పార్టీ మనకి ప్రతిపక్షాలు అనే గొడవే ఉంటుంది తప్పితే జనాలు నమ్మట్లేదు అపోజిషన్ పార్టీని. ఇష్యూ తీసుకుంటే మీరు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, మీరున్న గవర్నమెంట్లో ఇదే జరిగింది కదా ఎప్పుడు మాట్లాడరు, అందరూ ఇల్లే దొంగలు కదా. సో దానికంత జెన్యూనిటీ ఉండదు. ఎందుకు దిస్ సిజేపీ మూమెంటు ఇట్ ఈస్ అ వెరీ ఆర్గానిక్ మూమెంట్. అది ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. వీళ్ళు ఎందుకు రావట్లేదంటే వచ్చి వీళ్ళు ఎక్కడ పట్టుకెళ్ళిపోతారో ఈ మూమెంట్ని, ఈ నాన్సెన్స్ నేను చూస్తున్నాను. వాళ్ళు మనతో లేదు, వాళ్ళు వచ్చిన చోటు నేను పేరు చెప్పను నేను, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద మూమెంట్. బట్ నేను అక్కడ ఉన్నాను కదా, బికాజ్ నేనే కూర్చొని ఒక అఖిలేష్ యాదవ్ పార్టీకి కానీ సిపిఐ సిపిఎం ఎంపీస్ కానీ పార్టీకి ఫోన్ చేయలేదు. అక్కడ ఎంపీస్ నాకు తెలుసు, జాన్ బ్రిటోస్ నాకు తెలుసు, మోవా నాకు తెలుసు, టీఎంసీ నుంచి కనిమొళి నాకు తెలుసు. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎందుకు రావట్లేదు యాజ్ అ పార్లమెంటేరియన్? ప్రకాష్ లేదు, మీరు రావాలి, నేను వెళ్తున్నాను, మనం కాదు, ఇది మీ పార్టీ కాదు, యాజ్ సిటిజన్స్. బికాజ్ మీ అందరి మీద నమ్మకం ఉంది నాకు. మేము మీ ఏ పార్టీలో ఉన్నా మాట్లాడేటప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నాం మనం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ యువర్ పొలిటికల్ పార్టీ. వచ్చారు కొందరు, రాజా వచ్చాడు, మోమా వచ్చింది, సంజయ్ సింగ్ వచ్చాడు, చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాడు, జై భీమ్ పార్టీ. సో దాన్ని పొలిటికల్గా చూడకూడదు. బట్ అపోజిషన్ పార్టీ ఓకే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ పార్లమెంట్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ రాహుల్ గాంధీ హెస్ స్పోకన్. బికాజ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్కి ఏంటంటే ఇంతకుముందు ఈ ఇష్యూని ఫస్ట్ తీసుకుంది వాళ్ళే, బట్ ఈ ట్రాక్షన్ రాలేదు.